వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం 15వ వార్డు నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. పెన్షన్ లబ్ధిదారులు ఇంటికెళ్లి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చేతుల మీదుగా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ 2024ను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా అస్థిరత ఉన్న పౌరులందరికీ, ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు మరియు వికలాంగ పౌరులకు పెన్షన్లను అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ 2024ను ప్రారంభించింది. ఈ పథకం కింద పెన్షన్ సహాయం పేద పౌరులు తమ రోజువారీ ఖర్చుల కోసం ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పథకం కింద పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచారు అని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్, టీడీపీ రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి కేవీకే ప్రసాద్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పులిగొల్ల రాజేశ్వరరావు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కల్లా శ్రీనివాసులు, మాజీ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు, తిరుపతి పార్లమెంట్, తిరుపతి వాణిజ్య విభాగ కార్యదర్శి పునుకోటి విశ్వనాథం, టీఎన్టీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు మంకు ఆనంద్, కమిషనర్ అబ్దుల్ రషీద్, ఎస్ఐ సుబ్బారావు, దొంతుమూని వెంకటరత్నం, నూకల శివ, 15వ వార్డు అధ్యక్షుడు దోనెల నాగరాజు, వార్డు ఉపాధ్యక్షుడు ఈశ్వరయ్య, పట్టణ తెలుగు యువత సుబ్బు యాదవ్, ఐటీడీపీ పట్టణ కోఆర్డినేటర్ గౌస్ బాషా, టీవీఆర్ వేణు, సాయి, శ్రీను, దినేష్, మణి, కాజాపీర్, ఈశ్వర్ మరియు వార్డు నాయకులు పాల్గొన్నారు. తెలియాలి కదా అంటే డబ్బుండే కదా ఇస్తున్నది. ఎవరు పెన్షన్ ఇచ్చేది సూర్యుడు రాకముందుగానే చంద్రబాబు నాయుడు పెన్షన్ వస్తుంది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఈరోజు 3వ నెల పెన్షన్ కూడా ఇస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇబ్బందులున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా చంద్రబాబు నాయుడు ఆయన దూరదృష్టితో, ఆయన ఎక్స్పీరియన్స్తో 1వ తారీఖు సాయంత్రానికి అవతాతలకి అందరికి కూడా పెన్షన్ ఇవ్వాలనే కాన్సెప్ట్తో మరి 31వ తారీఖే అన్ని నియోజకవర్గాలకి మరి ఫైనాన్స్ డబ్బులు పంపించడం, 1వ తారీఖు ఉదయంతో 6 గంటల నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో ఏ రోజు ఇస్తారో తెలీదు. ఏ 10వ తారీఖు 15వ తారీఖు ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చేవాడు. అయితే ఇందులో ఉన్నవాళ్ళు ఉంటారు, లేనివాళ్ళు ఉంటారు. ఆ లేని వాళ్ళు పెన్షన్ మీద ఆధారపడిన వాళ్ళు ఎన్నో ఇబ్బంది పడుతుండేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా 1వ తారీఖు సాయంత్రం లోపల 95% డిస్ట్రిబ్యూషన్ అయిపోతూ ఉన్నాయి. ఏదో 2% మిగులుతున్నాయి. లేకపోతే 1వ తారీఖు సాయంత్రానికి ఇవ్వాలన్నదే మన ముఖ్యమంత్రి కాన్సెప్టు. అదేవిధంగా ఇస్తామని చెప్పడం కూడా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో ఆయన పరిపాలన అర్థం కాదు అసలు. అన్నీ ఆయనకి అంతా ఇప్పుడు ప్రజలే చూపిస్తారు, మనం చూపించారు. ఇంకా శాశ్వతంగా జగన్మోహన్ ఇంటికి పోవడం తప్పదు. ఎందుకంటే ఈరోజు హిందువుల మనోభావం,
కాబట్టి ప్రజలకు కూడా ఒక మంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుందని కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి అందరూ కూడా సహకరించండి. ఈ రాష్ట్రంలో మనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా మన ముఖ్యమంత్రి ధైర్యంగా చేస్తాడు. అయితే మొన్న 5 సంవత్సరాలుగా ఉంటే ఈరోజు మన రాష్ట్రం ఎక్కడికో ఉండేది. బయట రాష్ట్రాల వాళ్ళు వచ్చి మన దగ్గర చూసే విధంగా చేసి ఉండేవాడు. కాకపోతే 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. అయినా కూడా ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధి మేఘాలుగా జరుగుతుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. గత సంవత్సరంలో 1000 రూపాయలు ఏవైతే ఉన్నాయో లులు గ్రూప్స్ కానీ అన్నీ కూడా వస్తున్నాయి. గతంలో తిరిగి వెళ్ళిపోయినాయి అవన్నీ ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అన్ని కంపెనీలు వస్తున్నాయి మన రాష్ట్రంలో. అది కూడా ఒకే దగ్గర కాకుండా జిల్లాలో మొత్తం నియోజకవర్గాల్లో పెట్టే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం.